కానిస్తా అంటాడు. అయితే నేను ఇదంతా మొత్తం ఎపిసోడ్ అత్యంత దురదృష్టకరం అండి. ఇది విచారకరం. ఈ తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి ఒక ఏమంటారు ఒక దురదృష్టకరమైనటువంటి సందర్భంగానే చూస్తా. ఇలా ముఖ్యమంత్రి చేయడము, ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకురావడము, ఈ చర్య ద్వారా ఈ ఒక్క చర్య మాత్రం యావత్ ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది, అసహనం ఉన్నది ఈ సంఘటన పట్ల. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, తర్వాత ఎంత ప్రజాధనం దుర్వినియోగం చేశారు అనేది లెక్కల పరంగా పక్కన పెడితే మొత్తంగా ప్రజా దుర్వినియోగం మాత్రం పెద్ద ఎత్తున దుర్వినియోగం అయింది. ప్రజాధనం ఎవడబ్బా సొత్తు అండి ఇది. ఇది ఇది గ్రామీణ ప్రాంతం నుంచి అనేక సమస్యలతో కుట్టుమిట్టాడుతున్న వాళ్ళ ఆరోగ్యం పట్టదు. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాల పట్టదు. హైదరాబాద్ లాంటి విశ్వనగరం అని చెప్తున్న ఇక్కడ ట్రాఫిక్ సమస్య పట్టదు. తర్వాత ఇక్కడికి వచ్చేటటువంటి ఆసుపత్రికి వచ్చేటటువంటి వాళ్ళకి సంబంధించిన అడ్డగోలుకు ఫీజులు చేసి ప్రాణాలతో చెలగాట మాడుతున్నటువంటి వైద్యం మాఫియా మీకు పట్టదు. తర్వాత ఈడ రోడ్ల దుస్థితిని మీకు పట్టదు. ఒక్క వర్షం వస్తే మునిగిపోయేటటువంటి పరిస్థితులు ఉంటే అవి మీకు పట్టవు. అప్పులు ఉన్నాయని మీరే చెప్తారు, చెప్పులు దొంగల్లాగా చూస్తున్నారని చెప్తారు. ఇప్పుడు ఈ ఎవడబ్బ సొత్తని ఎక్కడి నుంచని ఈ డబ్బులు తెచ్చారు, ఏ అప్పుల నుంచి దీన్ని తీశారు? ఇప్పుడు రెండవది, మెస్సీ అనేటువంటి ఆటగాడికి సంబంధించి ఆయనకు సంబంధించిన క్రీడా స్ఫూర్తిని కానీ, ఆయన నైపుణ్యం మీద కానీ, ఆయన శక్తి సామర్థ్యాలు మనకేమీ అభ్యంతరం లేదు. ఒక క్రీడాకారుని తప్పకుండా అభినందించాల్సిందే. అవసరమైతే మన దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా స్వాగతించి మన దగ్గర ఒక సంస్కృతి ఉంది, గౌరవించడం చెప్పాల్సిందే. కానీ ఇంత ఆడంబరం చేసి ఒక ఈవెంట్ లాగా దాన్ని ఒక బ్రాండింగ్ కోసం ప్రయత్నం చేసి, నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారికి కానీ, ఈ ప్రభుత్వానికి కానీ, లేకపోతే ఈ చర్య చూసి చప్పట్లు కొట్టి సంతోషపడే వాళ్ళకి నేను చెప్తున్నా అంటే ఇది చాలా సిగ్గుమాలిన చర్య. ఇది చాలా దురదృష్టకరము. ఇది మన బ్రాండింగ్ కు ఉపయోగపడేది కాదు. ఇది మన దగ్గర ఉన్నటువంటి అసమర్థ పాలన, తర్వాత ఈ ప్రజాధనంతో తన సొంత ఏమంటారు దాన్ని ప్రాపకాన్ని పెంచుకోవడం కోసం కొంతమంది వ్యక్తులు చేసినటువంటి పనిగా దీన్ని చూస్తా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రజలారా, ఇటువంటి చర్యలను మనం ఖండించకపోతే, ఇటువంటి వాటికి సంబంధించిన ధనాన్ని మనం మళ్ళీ రాబట్టుకోకపోతే, ఇటువంటి అప్పుడు చేసినటువంటి దుశ్చర్యలను చూసి కూడా మనం మారకపోతే ఇంకా వీళ్ళ తాతలు వస్తారు, వీళ్ళని తలదన్నే వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. మన వాళ్ళ కోసం, అన్న కొడుకుల కోసం, లేదంటే వాళ్ళ చుట్టూ ఉండే కోటరీలో ఉండేటటువంటి కుటుంబ సభ్యుల ఆనందం కోసం ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగించడం అవసరం. అత్యధికంగా 10 కోట్ల రూపాయలు సింగరేణికి సంబంధించినవి వాడుకున్నారు అనేది అదొకటి. ఇప్పుడు ఆ కొండలరెడ్డి కొడుకు కూడా వీళ్ళంతా సంబంధించి మనకేం సంబంధం చెప్పండి? మనకేం సంబంధం? మన సమూహంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది పేద బిడ్డలు కోరంటి దగ్గర, మన ఏమంటారు, మన చిన్న ఆసుపత్రుల దగ్గర, ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర వైద్యం అందక కనీసం గుక్కెడు